మనం ఒక చిన్న బిట్ 1 ఎకర్ సైడ్ చూడబోతున్నామండి. ఇప్పుడు ఈ రోడ్ కానుకొని మనకు 1 ఎకరం సైట్ వచ్చింది. ప్రస్తుతం పత్తేసిరు దీంట్లో. ఆ సైడ్ చూడబోతున్నాం ఇప్పుడు. మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది చేర్యాల మండల కేంద్రానికి దగ్గరలో ఉంటుందండి బిట్టు. ఈ బిట్టు మనకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చేర్యాల విలేజ్కి 2 కిలోమీటర్ ఉంటుంది. మన జనగాం హైవేకి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ల్యాండ్. రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్, 1 ఎకరం. చేర్యాల విలేజ్కి అతి దగ్గరలో 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ చింత చెట్టు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా గట్టి ఉంటుందండి. ఆ వెనకాల అటు ఫామ్ హౌస్లు ఉన్నాయి. అటు చూసుకున్నట్టయితే ఆ స్తంభం దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు తిరుగుతుంది కొంచెం. అంటే మనకు బిట్టు స్క్వేరే అవుతుంది. ఇక్కడ దాకా వస్తుందండి బిట్టు ఇదండి. ఇక్కడ నుంచి వెళ్ళి చింత చెట్టు నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఇక్కడ ఒడ్డు ఉంటుందండి. ఒడ్డు పక్క నుంచి వెళ్ళి మొత్తం పత్తేసింది బిట్టు. ప్రస్తుతం అయితే ఒకటే ఎకరం అమ్ముతారండి. వెనక చూసుకున్నట్టయితే ఆ ఫామ్ హౌస్ ఇట్లా ఉంది చూడండి. అంత దూరం రాదు మనకు. ఈ మధ్యలో స్తంభం కనిపిస్తుంది చూడండి. ఈ స్తంభం వరకే ఉంటుంది బిట్టు. మనకు 4 మూలలు కరెక్ట్గా కొలిచిస్తారు. 1 ఎకరం సైట్ అండి, 1 ఎకర్ సైటు. మనకు చేర్యాలకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ల్యాండ్ ఇది. మనకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి బిట్టు. రైతు దగ్గర ఉంది ప్రస్తుతం. మనకు ఎకరానికి వచ్చేసి 36 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. బిట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనకు చేర్యాల డివిజన్కి చాలా అంటే చాలా దగ్గర. జస్ట్ 1.5-2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. మంచిగా స్క్వేర్ బిట్ 4 మూలలు కొలిచిస్తారు. రైతు దగ్గరనే ఉండేది. అటు చూసుకున్నట్టయితే గుబురు చెట్లు లాగా తాడి చెట్టు దాటిన తర్వాత గుబురు చెట్లు ఉన్నాయి చూడండి. ఆ చెట్ల వరకు వస్తుంది మనకు. ఇట్లా కొలిచిస్తారు మనకు. ఇది మనకు జనగాం హైవే వచ్చేసి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. చేర్యాల మండల్ వచ్చేసి విలేజ్ వచ్చేసి మనకు విలేజ్ వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది బిట్టు ప్రస్తుతం పత్తేసిరు. వాటర్ మనం వాటర్ కోసం అయితే బోర్ వేసుకోవాలి కంపల్సరీ దీంట్లో. ఇది రెడ్ సాయిల్తో కూడుకున్న ఎర్ర నేల అండి. బిట్టు బాగుంటుంది. ఇది మనకు విలేజ్కి దగ్గరనే ఫామ్ హౌస్ కావాలంటే సూటబుల్ ల్యాండ్ అండి. ఇటు చుట్టుపక్కల కూడా వెనకాల చూసుకున్నట్టయితే అన్ని ఫామ్ హౌస్ ల్యాండ్లే ఉంటాయి. ఇటు ముందు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరనైతే మొత్తం ఇక ప్లాట్లే ఉంటాయండి. అక్కడ కొంచెం ముందుకు పోతే ఈ 10 ఎకరాల వెంచర్ ఉంటుంది, అటు 20 ఎకరాల వెంచర్ ఉంటుంది. ఇవన్నీ వెంచర్సే ఈ రూట్లో. ఇక ఒకటి ప్లేన్ ల్యాండ్ రైతు దగ్గర ఉన్నది. వాళ్ళ ఎవరో పెళ్ళికి ఉన్నారు అంటే కొంచెం అర్జెంటు డబ్బులు కావాలంటే ఇది తీసేస్తున్నారు ప్రస్తుతం అయితే. అటు అన్ని ఫామ్ హౌస్ కల్చరే కొంచెం. ఇది మనకు కొమరేలి టెంపుల్కి వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఇటు చూడండి బాగుంటుంది. ప్రస్తుతం అయితే పత్తేసి మొత్తం